యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. 614 పేజీ అందరూ కూడా దయచేసి తీసినట్లయితే మనం ముందు కొనసాగుదాం. చదువుతాను, అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలన, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలన అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతిమి. నిత్యముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతి వాడును తమకు ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెలవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్లయు బొత్తురు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆమేన్, హల్లెలూయా. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. సంఘముగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభు వీళ్ళందరూ కూడా దీవించునుగాక. మనమందరం కూడా యొక్క దేవుని యొక్క వర్తమానికుడు, ప్రవక్త, దేవుని యొక్క దూత చెప్పినటువంటి వర్తమానంలో నుండి ఈరోజు కొద్దిగా ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను. ప్రభు చిత్తమైతే ఈసారి దాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా, ఆమేన్, ఆమేనా. అందరు ఇక్కడ ఉన్నారా? ది మాస్టర్ పీస్, మహోన్నత కళాకాండము. ఏమండి? ఏంటి? మహోన్నత కళాకాండము అనే ఒక వర్తమానం గురించి మనం అందరం కూడా చూద్దాం. ఎప్పుడు చెప్పలేదు కానీ కొంచెం అర్థమయ్యే రీతిలో మనం ఈరోజు చూద్దాం. ఇప్పుడు మహోన్నత కళాకాండము, ది మాస్టర్ పీస్ అంటే ఏంటి అనే దాని గురించి మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఉదాహరణకి ఒక చిత్రకారుడు తనకు కలిగిన నైపుణ్యము సమస్తము కూడా తీసుకుని వచ్చి బయలుపరచుట. హల్లెలూయా. ఒక సంగీతము వాయించే వ్యక్తి తనకు కలిగినటువంటి ఆ నైపుణ్యమును సమస్తము కూడా ఒక దాంట్లో చూపించుకోవడం. ఏమండి? హల్లెలూయా. అదేవిధంగా ఒక కవి తనకు కలిగినటువంటి సమస్త నైపుణ్యాన్ని ఒక కవిత్వ రూపంలో బయలుపరుచుకోవడం. ఆమేన్. దీనిని ఏమంటారంటే నైపుణ్యం అంటారు. ఏమంటారు? దాన్ని ఏమంటాడంటే దేవుని యొక్క వర్తమానికుడు ఉత్తమమైన కళా నైపుణ్యముతో చేయబడిన ఒక వస్తువు. ఉత్తమమైన కళా నైపుణ్యముతో చేయబడిన వస్తువు. హల్లెలూయా. అంటే తనలో ఉన్నది సమస్తము కూడా తీసుకొచ్చి అతడు ఏం చేస్తాడంటే తాను చూపించి నిరూపించుకుంటాడు. ఉత్తమమైన కళాకాండముతో తయారు చేయబడిన వస్తువును నిరూపించుకోవడాన్ని ఏమంటారంటే మహోన్నత కళాకాండము అని అంటారు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? అట్లాగా కవి చేయగలడు, ఇలాగా సంగీత వాయించే వ్యక్తి చేయగలడు,
ఇలాగా శిల్పమును చెక్కే ఒక వ్యక్తి శిల్పములో దాన్ని చూపించగలడు. హల్లెలూయా. ఇలాగా తన నైపుణ్యాన్ని చూపించుకోవడమే, కళాఖండం రూపంలో దానిని చూపించుకోవడమే మహోన్నత కళాఖండం అని అంటారు. ఆమేన్, ఆమేన్. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ది మాస్టర్ పీస్. హల్లెలూయా. అంటే దాన్ని చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా ఇటువంటి దాన్ని చూడలేదు. ఏమండి? ఎప్పుడు కూడా ఇటువంటి సంగీతాన్ని నేను వినలేదు. ఎప్పుడు కూడా నేను ఇటువంటి శిల్పాన్ని నేను చూడలేదు. ఎప్పుడు కూడా ఇటువంటి కవితను నేను చూడలేదు కదా, వినలేదు. హల్లెలూయా. అట్లాగా నిరూపించుకోవడాన్ని ఇక్కడ ఏమంటారంటే ది మాస్టర్ పీస్ అని అంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి దేవుని యొక్క వర్తమానికుడు, దూత, ప్రవక్త ఏం చేశారంటే ఈ ఒక ఫారెస్ట్ లోవన్ మ్యూజిక్ ఏమంటారంటే మ్యూజియం పార్క్, క్షమించండి, ఇదంట ఫారెస్ట్ లోవెన్ మ్యూజియం పార్క్. అది ఎక్కడే ఉందంటే కాలిఫోర్నియాలో ఉంది. హల్లెలూయా. మ్యూజియం పార్క్ అనబడే ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో కాలిఫోర్నియాకి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాలిఫోర్నియాలో ఆ మ్యూజిక్ దగ్గరికి, ఆ యొక్క మ్యూజియం దగ్గరికి వెళ్ళి పాతకాలంలో ఉన్నటువంటి రాజుల యొక్క కిరీటాలు, రాజుల యొక్క కత్తులు, రాజుకు సంబంధించినటువంటి విలువైన వస్తువులు అవన్నీ కూడా ఆ మ్యూజియంలో పెట్టినప్పుడు విలువైన వస్తువులన్నీ కూడా అవన్నీ కూడా సందర్శిస్తూ ఉంటారు. మనం మ్యూజియంకి ఎందుకు వెళ్తాం? ఒకవేళ సైన్స్ మ్యూజియం అనుకో, హల్లెలూయా, సైన్స్ మ్యూజియం అనుకో, అక్కడికి వెళ్తే స్కల్కు సంబంధించిన అవయవ భాగాలు ఉంటాయి, స్కెలిటన్కి సంబంధించిన అవయవ భాగాలు ఉంటాయి, కిడ్నీకి సంబంధించినటువంటి భాగాలు ఉంటాయి, గుండెకి సంబంధించిన భాగాలు ఉంటాయి. ఇలాగా హ్యూమన్ బాడీకి సంబంధించిన భాగాలన్నీ కూడా సేకరించి వాటిని క్లోరోఫామ్ అనబడే ఒక ద్రవ పదార్థంలో వేసి కొన్ని వందల సంవత్సరాలు చెడిపోకుండా దాన్ని దాచి ఉంచుతారు. క్లోరోఫామ్ కాదు, సంథింగ్ పేరుంది, మర్చిపోయేదాన్ని, క్షమించండి. క్లోరోఫామ్ కాదు, ఇది సంథింగ్ ఉంది, నేను గుర్తొచ్చినప్పుడు చెప్తా దాన్ని. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇలా కొన్ని వందల సంవత్సరాలు ఎలా దాచిపెట్టి ప్రజలందరికీ కూడా దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అట్లాగే ఇది కూడా ఏంటంటే ఓల్డ్ మ్యూజియం కాలిఫోర్నియాలో. హల్లెలూయా. ఆ కాలిఫోర్నియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడైతే ప్రజలు లోపలకు ప్రవేశిస్తారో మనుషుల యొక్క నీడ అక్కడ ఒక హాఫ్ మ్యాన్ గీసినటువంటి ఒక ఏముంటుందంటే ఒక చిత్రం ఉంటుంది. ఏమండి? హాఫ్ మ్యాన్ గీసిన ఒక చిత్రం ఉంటుంది. అదేంది అంటే అది ప్రభు లార్డ్ సప్పర్ రోజు 12 మంది శిష్యులతో కూర్చొని ఆ ప్రభురాత్రి భోజనం చేసినట్టు ఒక చిత్రం ఉంటుంది అక్కడ. వింటున్నారా? ఆ చిత్రము చీకటిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అది ప్రతిబింబించదు. మనుషుల యొక్క నీడ దాని మీద పడంగానే అది ప్రజలందరినీ అట్రాక్ట్ చేసే విధంగా అది ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీడ ఆగిపోగానే అది ఆటోమేటిక్గా మామూలు చిత్రం వల్ల మారిపోద్ది. ఆ మెసేజ్లో అంటాడు ఆయన. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇలా కాకుండా ఆ మ్యూజియంలో ఆయన అన్నీ ఆ విధంగా అన్నీ చూస్తూ 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 వచ్చినప్పుడు అక్కడ ఆయనకి ఒక శిల్పం కనిపించింది. ఒక శిల్పం. హల్లెలూయా. ఆ శిల్పమును చేయించింది ఎవరంటే పోప్ జూలియస్ అనబడే ఒక పోప్, రోమన్ క్యాథలిక్ పోపు 1505 సంవత్సరంలో దాన్ని ఎవరికి చెప్పాడు అంటే మైకెలేంజికి చెప్పాడు. వింటున్నారా? ఎవరు మైకెలేంజిలే ఎవరు అంటే ఆయన ఒక శిల్పాకారుడు. హల్లెలూయా. అని అర్థమవుతుందా? మైకెలేంజిలే అనే మెసేజ్ మహోన్నత కళాఖండంలో మైకెలేంజిల్ గురించి దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, ఆమేన్.
మైకెలేంజిలే అనబడేది ఒక పేరు, ఒక వ్యక్తి యొక్క పేరు. ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్క మనిషికి ఏ విధంగా పేరు ఉన్నదో, మైకెలేంజిలే అనబడేది కూడా ఒక నామం, ఒక పేరు అయి ఉంది. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు ఇక్కడ మైకెలేంజిలో చిత్రించి శిల్పించినటువంటి ఒక శిల్పము అక్కడ ఆ యొక్క మ్యూజియంలో ఉంది. హల్లెలూయా. అది ఒరిజినల్ కాదు, అది డూప్లికేట్ చిత్రం. వింటున్నారా? దీన్ని ఎవరు చేయించుకున్నారంటే, పోప్ జూలియస్ అనబడే వ్యక్తి రోముకు పోపుగా ఉన్నప్పుడు మైకెలేంజీ ద్వారా, నేను చనిపోయినప్పుడు నా సమాధి దగ్గర ఈ యొక్క శిల్పము ఉండాలి, అందుకొరకు నువ్వు దాన్ని తయారు చేసి నా యొక్క సమాధి దగ్గర దాన్ని పెట్టండి అని మైకెలేంజీ చేత చేయించుకున్నాడు. వింటున్నారా? హల్లెలూయా. అప్పుడు మైకెలేంజీ పోపు చెప్పాడు కదా, పోప్ అంటే అన్యుల రోము, పోపుల రోముగా తయారైపోయిన తర్వాత పోపుల రోము ప్రపంచమును మొత్తం పరిపాలిస్తుంది కాబట్టి, పోపు ప్రపంచానికే ఒక రాజుగా ఉన్నాడు కాబట్టి ఈయన గుర్తించి ఆయన కొరకు ఆ శిల్పాన్ని చెక్కడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇష్టపడినప్పుడు దాన్ని ఏం చేశాడంటే, పోపు సమాధి దగ్గర ఈ శిల్పాన్ని పెట్టాలా. ఎక్కడ? రోమ్లో, కాలిఫోర్నియాలో కాదు, రోమ్లో. హల్లెలూయా. రోమ్లో ఆయన సమాధి దగ్గర పెట్టాలి కాబట్టి ఆయన కొరకు నేను కష్టపడి ఒక శిల్పాన్ని నేను తయారు చేయాలని చెప్పి 1505 సంవత్సరంలో ప్రారంభించి ఆ 1545 సంవత్సరానికి ఆ శిల్పాన్ని ముగించాడు. వింటున్నారా? ఎవరైనా బొమ్మ ఏమంటే చెప్పండి. ఎవరైనా ఒక చిత్రం గీయరా అంటే, హార్ట్ బొమ్మో, కిడ్నీ బొమ్మో, లంగ్స్ బొమ్మో, లేదా ఏదో ఒక బొమ్మ టీచర్ వేసుకురామంటే 5 నిమిషాలు అటు గీకు, కోలి గీలికినట్టు గీకి తెల్లారివి వెరీ గుడ్ అని రాయించుకుంటారు పిల్లలు. హల్లెలూయా. అది కామన్. కానీ ఒక వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాటను బట్టి ఆ యొక్క శిల్పాన్ని అతడు ఎన్ని సంవత్సరాలు చెక్కాడంటే 40 సంవత్సరాలు చెక్కాడు. హల్లెలూయా. దాన్ని దేంతో చెక్కాడంటే మార్బల్ స్టోన్తో చెక్కాడు. వింటున్నారా? మార్బల్ స్టోన్తో రోజు చెక్కి దాన్ని చెక్కితే అది ఏ చిత్రంగా ఏర్పడిందంటే మోషే చిత్రం వల్ల కనపడతా ఉంది. ఆమేన్. మీరు చూడు, మోషే వైద్యుడైన మోషే అనే వర్తమానంలో దేంట్లో ఉంటుంది, ఫ్రంట్లో వ్యూ పేజీలో ఉంటుంది. వింటున్నారా? హల్లెలూయా. ఆ మైకెలేంజీలో ఆ మైకెలేంజీ అనబడే వ్యక్తి ఆ యొక్క చిత్రమును చెక్కి తయారు చేసి దాన్ని చూసి నవ్వుకున్నాడు. హల్లెలూయా. ఎంత బాగుంది చిత్రం, ఎంత బాగుంది చిత్రం. కానీ ఇది మాట్లాడడం లేదే. ఈ చిత్రం మాట్లాడడం లేదు. ఈ చిత్రం మాట్లాడాలని ఏం చేశాడంటే, దాని కుడికాలు మీద తాను ఏదైతే ఉలితో చెక్కాడో ఆ సుత్తి తీసుకొని కొట్టాడు కాలు మీద. హల్లెలూయా. ఆ శిల్పాన్ని చూసామనంట, మాట్లాడు అని కొట్టాడు మైకెలేంజీ. హల్లెలూయా. కానీ అది మాట్లాడలేదు. అందుకు అర్థమవుతుందా? అంటే ఒక పాపములో పుట్టిన స్త్రీ పురుషుల యొక్క లైంగిక క్రియల ద్వారా పుట్టిన ఒక మనిషి తయారు చేసినటువంటి ఆ ఒరిజినల్ శిల్పం అనబడేది రోమ్లో ఉన్నటువంటి పోప్ జూలియస్ యొక్క సమాధి దగ్గర ఉంది. కానీ దాని డూప్లికేట్ ఎక్కడుందంటే కాలిఫోర్నియాలో మ్యూజియంలో ఉంది. హల్లెలూయా. ఆ కాలిఫోర్నియాలో ఉన్న మ్యూజియంలో డూప్లికేట్ చూడడానికి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆ మ్యూజియంకి వెళ్ళి వరుసలు కట్టి చూస్తూ ఉంటారు. చూసి అబ్బా ఎంత బాగుంది. వింటున్నారా? ఎంత బాగుంది చిత్రం, ఎంత బాగా గీశారు దీన్ని, ఎంత బాగా చెక్కారు దీన్ని, ఎంత బాగా దీన్ని తయారు చేశారు. అబ్బా మైకెలేంజీ గ్రేట్, మైకెలేంజీ చాలా గొప్పోడు, మైకెలేంజీ మామూలుడు కాదు, ఆహా ఓహో అని వచ్చిన వాళ్ళందరూ మైకెలేంజీ గురించి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ
పొగుడుకోవడం ప్రారంభించి మైక్లేజ్ పెద్ద ఫేమస్ అయిపోయాడు ప్రపంచమంతా కూడా. అని మైక్లేజ్ గురించి తప్పుగా మాట్లాడడం లేదు, మరి తప్పుగా అనుకున్నాడు. అంటే దేవుడు ఏమంటాడంటే, మనిషి యొక్క శరీర ఇచ్చల ద్వారా పుట్టినటువంటి ఒక వ్యక్తి ఒక శిల్పాకారుడుగా ఒక చిత్రాన్ని నిర్మించినప్పుడు, ఒక శిల్పిగా ఒక మనిషి ఒక దానిని తయారు చేసినప్పుడు, హల్లెలూయా. కానీ ఆ మనిషిని తయారు చేసిన దేవుడు ఎంత గొప్ప శిల్పికారుడై ఉంటాడు. వింటున్నారా? ఆ మనిషిని తయారు చేసిన దేవుడు ఇంకెంత గొప్ప శిల్పాకారుడై ఉంటాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క దూత వర్తమానికుడు అంటాడు. ఒక మాట చదువుదాం, మనం గమనించండి. వర్తమానంలో నుండి ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడ ఉంటుందంటే అది దేవుని యొక్క 11వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, ఏలయనగా ఎవరంట దేవుడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? ఆ పునాదుల గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? ఆ పునాదుల గల పట్టణము కొరకు తండ్రి అయిన, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అంటే దేవుడు కూడా ఏమై ఉన్నాడు ఇక్కడ? శిల్పి. మానవుడే కాదు, మానవుడి కన్నా గొప్ప శిల్పి నిర్మాణకుడు ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఒక మానవుడు ఒక శిల్పిగా ఉన్నప్పుడు ఆ మానవుని సృష్టించినటువంటి దేవుడు అంతకన్నా గొప్పవాడైన శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా అది తయారు చేయబడింది. అందుకే దేవుడు మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి శిల్పం ఏంటి? మహోన్నతమైన కళాఖండం ఏంటి? అంతే కదా. ఇప్పుడు దేవుడు ఆయన దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు అన్నాడు పౌలు గారు హెబ్రీయుల సంఘానికి రాస్తూ. ఇప్పుడు దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు అన్నప్పుడు ఆయన మొదట దేనికి శిల్పి అయి ఉన్నాడు? దేనికి నిర్మాణకుడై ఉన్నాడు? అంటే దేవుడు ఏదో చేశాడు. హల్లెలూయా. దేవుడు ఏదో చేశాడు కాబట్టి పౌలు గారు అంటున్నాడు అక్కడ. దేవుడు చేయకుంటే పౌలు గారిలో ఉండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ విధంగా మాట్లాడలేదు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు తయారు చేసిన మహోన్నతమైన కళాఖండము మొదటిది ఏమిటి? ది మాస్టర్ పీస్ ఏమిటి అంటే ఆది కాండం 1వ అధ్యాయం అయి ఉన్నది. ఏంటి సార్? దేవుడు తయారు చేసినటువంటి ఆయన శిల్పి నిర్మాకారుడు, ఆయన మొదటిగా తయారు చేసిన మహోన్నత కళాఖండం ఏంటంటే సృష్టి. ఏంటి సార్? సృష్టి. హల్లెలూయా. సృష్టి ఏమున్నది? 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టి నిర్మాణకుడై ఉండెను. హల్లెలూయా. ఆయన చేసింది అంటే సృష్టి. మొదటి దినమున చీకటిని వెలుగును వేరుపరచుట. రెండవ దినమున ఏందండి? ఆకాశమును జలములను వేరుపరచుట. మూడవ దినమున సముద్రమును నేలను వేరుపరచుట, భూమి పేరు పెట్టుట. నేలకి 6 నెలలకు భూమి అని, తర్వాత నీటికి ఆయన సముద్రం అని జలరాశి అని పేరు పెట్టుట. హల్లెలూయా. తర్వాత సూర్యచంద్ర నక్షత్రములను చేయుట. వింటున్నారా? ఇలా ఆయన 5 దినములలో ఆయన శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన యొక్క మహోన్నత కళాఖండము ఎక్కడ కనపడుతోందంట? ప్రకృతిలో కనపడతా ఉంది. వింటున్నారా? ఎక్కడ కనపడుతుంది? ఆయన యొక్క మహోన్నత కళాఖండం కనపడాలి మనకు అర్థం కావాలంటే ఆకాశమును చూస్తే మనకు అర్థమవుతుంది, భూమిని చూస్తే అర్థమవుతుంది, సూర్యచంద్ర నక్షత్రాలను చూస్తే అర్థమవుతుంది, చంద్రుని చూస్తే అర్థమవుతుంది, గ్రహాలను చూస్తే అర్థమవుతుంది, యూనివర్స్ని చూస్తే అర్థమవుతుంది. హల్లెలూయా. జంతువులను చూస్తే అర్థమవుతుంది, పక్షులను చూస్తే అర్థమవుతుంది, సముద్రంలో ఉన్న జలరాశులను చూస్తే
ప్రకృతిని చూసినప్పుడు అవన్నీ కూడా క్రీస్తును పోలి ఉన్నామని మనకు అర్థమవుతుంది, దేవుని పోలి ఉన్నాయో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. వీటన్నిటిని చూసినప్పుడు దేవుడికి సాటిస్ఫాక్షన్ కలగలేదు. సృష్టి సమస్తం చేసినా కూడా 5 దినాలు చేసినా కూడా దేవుడికి సాటిస్ఫాక్షన్ లేదంట. లేదు, నేనేదో చెయ్యాలనుకున్నాను, నేను జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఒకటి నిర్మించాలనుకున్నా. హల్లెలూయా. నేను నిర్మించాలనుకున్నా, నేను శిల్పాన్ని ఒకదాన్ని చెక్కాలనుకున్నా. ఆమేన్. హల్లెలూయా. అదేంటంటే గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉన్నవారై ఉన్నారు. ఆమేన్. గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉన్న వారిని ఆయన తీసుకురావడానికి మొదటి శిల్పిగా, నిర్మాణికుడుగా ఆయన ఆదాము, శ్రీమతి ఆదాముని ఆరాధన సృజిస్తూ ఉన్నాడు, శిల్పిస్తా ఉన్నాడు, తయారు చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? అందుకే అక్కడ ఏమంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదామును చేయుదుము. నరులనుగా తెలుగులో ఉంటుందట, కానీ ఇంగ్లీష్లో ఆదామును చేస్తున్నాను నేను. ఇంగ్లీష్లో ఏమంటే ఆదాం అని ఉంటుంది. హల్లెలూయా. నేను ఆదామును చేస్తామని ఏం చేశాడంటే ఆయన ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఏమండి, దేవుని స్వరూపము, దేవుని పోలిక. దేవుడు ఎలా ఉన్నాడో అలాగనే ఆదాము ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడో అలాగనే శ్రీమతి ఆదాము కూడా ఉన్నది. ఆమేన్. ఇద్దరిని ఒకరిలోనే పెట్టాడు ఆయన, ఆదాములోనే పెట్టాడు ఆమెని. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఆమెను ఆయనలోనే పెట్టి తయారు చేసి దేవుడు ఇప్పుడు నేను దేవుడికి ఇంకా సాటిస్ఫాక్షన్ కలగాలి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు రెండో అద్దామునికి వెళ్ళి, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక, ఒక మట్టిని తీసి నాసికా రంధ్రములో జీవవాయువును మొదటి అధ్యాయంలో ఉన్న దాన్ని ఊది నప్పుడు నరుడు జీవాత్మయ్యాడు. ఆమేన్. నరుడేమైపోయాడు? జీవాత్మ అయిపోయాడు. అంటే ఇప్పుడు పడుకొనున్న ఆయన ఎగురుతున్నాడు, చలిస్తున్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. ప్రతిదినము కూడా జంతువులతో ఆడుకుంటూ ఉన్నాడు, పక్షులతో ఆడుకుంటున్నాడు, సృష్టిని సమస్తము కూడా ఏలుతూ ఉన్నాడు, సృష్టిని సమస్తము కూడా తన యొక్క కంట్రోల్లో ఉంచుకున్నాడు. దేవుడు ఏ విధంగా ఉన్నాడు, ఇక్కడ ఆదాము కూడా ఆ విధంగానే ఉన్నాడు. ఆమేన్. ప్రతిదినము కూడా ఆదాము ఆ యొక్క దేవుని యొక్క సృష్టిలో రెండో అధ్యాయంలో ఉంటూ ఎన్నో సంవత్సరాల నుండి నప్పుడు కూడా అప్పుడు దేవుడికి ఆదామును చూశాడు. వింటున్నారా? దేవుడు ఆదామును చూసినప్పుడు ఆదాము ప్రతిదినము కూడా లేచి అన్ని జంతువుల్ని ఆడామగా చూస్తున్నాడు. హల్లెలూయా. చూసినప్పుడు ఆదాము అన్నీ చూస్తున్నాడు, తన పక్కన చూసుకుంటున్నాడు. వింటున్నారా? చూసుకున్నప్పుడు ఆయనలో ఏదో లోపం ఉంది అని దేవుడు గుర్తించాడు. హల్లెలూయా. ఆ శిల్పంలో మైకిల్ ఏంజిలో ఏం చేశాడు, ఈ మోషేలో ఏదో లోపం ఉంది, మోషే యొక్క చిత్రములో, శిల్పములో ఏదో లోపం ఉంది, మాట్లాడడం లేదు అని కొట్టాడు అక్కడ ఇది శిల్పాన్ని. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆదాములో ఏదో బలహీనత ఏదో ఉంది, అందుకని ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే అని ఏం చేశాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదామును కొట్టాడు ఆయన. ఎక్కడ? పక్కటెముకలు కొట్టాడు. హల్లెలూయా. కొట్టినప్పుడు ఏమొచ్చిందంట, అక్కడి నుంచి ఒక పక్కటెముకను తీసి, ఆమేన్, ఆమేన్, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఆ మాట ఎప్పుడైతే దేవుడు ఆ కార్యము చేసి ఆదాము నిద్రలో నుండి బయటకు వచ్చాడో అప్పుడు ఆదాము ఒక మాట అంటున్నాడు. చూడండి అక్కడ ఆది కాండము, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఆది కాండము, దేవునికి స్తోత్రం, 2వ అధ్యాయము 21 నుండి 25 వచనాలు. ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు ఇట్లా ఆయన ప్రక్కటెముకలో ఒకదానిని చీసి ఆ చోటుని మాంసముతో ఆయన పూడ్చివేశాడు.
హల్లెలూయా. ఆ మాంసం మీద కదా మట్టే. ఏంటి సార్, మట్టేనా? ఆ మాంసం అంటే మాంసం తెచ్చాడు ఆయన, మట్టే. ఆదాము ఎవరు? రెండో అధ్యాయంలో మట్టే. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? రెండో అధ్యాయంలో ఆదాము మట్టి, మొదటి అధ్యాయం దేవుని స్వరూపం, దేవుని పోలిక. రెండో అధ్యాయం మట్టి. అదేం చేశాడంటే అక్కడ ఖాళీ ఉన్న స్థలాన్ని ఏం చేశాడు? మట్టి తీసుకొని శిలోమ అనే కొన్నటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కళ్ళు లేనివాడికి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? కళ్ళు లేదు, ఏం చేశాడు? బురద తీసి వాని కను మీద పూసి శిలోమ అనే కోనేటికి వెళ్ళి గడుక్కో. కన్ను తీసి కన్ను పెట్టాడా? మట్టి. ఇక్కడ కూడా ఆదాముకి పెట్టాడు, అక్కడ మట్టి. హల్లెలూయా. పెట్టినప్పుడు ఏమైపోయిందంటే ఆ స్థలం అంతా మాంసపు ముద్దవలే మారిపోయింది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అండి నా ప్రియమైన సోదరి సోదరుల, ఇక్కడ ఏమంటున్నాడో, అప్పుడు ఆదాము అంటున్నాడు అక్కడ, ఎప్పుడైతే నిద్రలో నుంచి బయటకు వచ్చాడో. చదవండి ఇప్పుడు. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన, ఎవరిని తెచ్చాడు అప్పుడు దేవుడు? ఏమి అక్కడే ఆయన ఏమి అవ్వను మోసుకొని రాలే, పక్కటెముకని తీసుకొస్తున్నాడట. పక్కటెముకని తీసుకొని అప్పుడు ఆదాము ఈ విధంగా అంటున్నాడు. ఎవరంట చెప్పండి అందరూ? భార్యలో ఉన్న వాళ్ళందరూ, నా ఎముకలో, నా ఎముక, నా మాంసములో నా మాంసము. ఇది నరుని నుండి ఎక్కడి నుంచి తీయబడింది? ఇది ఆదాములో నుండి. రెండో అధ్యాయంలో ఉన్న ఆయనలో నుంచే, మొదటి అధ్యాయంలో ఉన్నాను కాదు. హల్లెలూయా. నరుని నుండి తీయబడింది కనుక ఇది నారీ అనబడును అని అన్నాడు ఆదాము. వింటున్నారా? అందరు గట్టిగా ఆమేన్ చెప్పు. హల్లెలూయా. కాబట్టి మీ ఎవరైతే పెళ్ళిళ్ళు అయినాయో, ఎవరైతే భార్యలు కలిగి ఉన్నారో, కోపం వచ్చుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు, ఏదంటే అది మాట్లాడు కాదు. హల్లెలూయా. ఇదేంది అంటే ఎంత ఎమోషనల్గా ఫీల్ అయినా కూడా అది దేవుడు పెట్టిన ఒక చట్ట విధానమైంది. ఆమేన్. అందుకడ నరులో నుండి తీయబడింది కనుక ఇది నారీ అనబడును అని ఎవరు అంటున్నారు? దేవుడు అనడం లేదు సార్, అది ఆదాము అంటున్నాడు. దేవుడు అనడం లేదండి. ఆదాము ఒక వ్యక్తిగత ప్రత్యక్షతతో మాట్లాడుతున్నాడు. నాలో నుంచే వచ్చింది ఇది అని ఆదాముకు అర్థమైంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సృష్టి మొదట దేవుని యొక్క మహోన్నత కళాఖండము 5 రోజులు. అందుకే ఆయన పలుకుబడిన మాట ద్వారా మొదటి అధ్యాయం అంతా కూడా తయారు చేసినను, అనేక పుస్తకాలలో దేవుని యొక్క హస్తములు దేవుని సృష్టిని చేసెను అని అంటాడు. అవునా కదా? చూడు ఒకసారి కీర్తనల గ్రంథం, సృష్టిని గురించి మాట్లాడుతూ అంటున్నాడు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 1వ వచనం చదవండి దయచేసి. చూడు ఏంటంట, ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని. హల్లెలూయా. చాలండి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అక్కడేమున్నది? ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన యొక్క చేతి పనిని వివరించుచున్నది. హల్లెలూయా. ప్రచురపరుస్తుందంట. అంటే ప్రచుర చేయడం అంటే సువార్త చేయడం, తెలియజేయడం. ప్రకృతి తెలియజేస్తుందంట ప్రజలకి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే ఆకాశములు, ఆకాశములు, ఆకాశం కాదు, ఆకాశములు అని ఉంటుంది. మనకు కనపడేది ఒకటే, కానీ ఆకాశములు ఇంకా చాలా ఉన్నాయి. 3వ ఆకాశానికి పౌలు గారు వెళ్ళాడు. హల్లెలూయా. ఆకాశములు అనేకం ఉన్నాయి. అందుకే ఆకాశములు, మహాకాశములని ఇక్కడ ఉన్నటువంటి దావీదు భక్తుడు కూడా కొన్ని చోట్ల మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమన్నా, ఆకాశములు ఆయన చేతి పనిని, మహిమను, క్షమించండి, ఆయన మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది.
ఆమె దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇలా అది ప్రచురపరచడము, తెలియజేయడమే కాదు ఆయన మహిమని. ఇలా తెలియజేస్తుందని అపోస్తలుడైన పౌలు గారు కూడా రోమీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు దేవుని యొక్క గుణ లక్షణాల గురించి. ఏమండి చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, త్వరగా తీయండి బ్రదర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఎవరి అదృశ్య లక్షణాలు? దేవుని యొక్క అదృశ్య లక్షణాలు. అయ్యా అందరు వింటున్నారా? దేవుడికి ఏమున్నాయంట? అదృశ్యమైన లక్షణాలు ఉన్నాయి. అదృశ్యమైన లక్షణాలు అంటే కనపడనవి అవన్నీ. కానీ ఆ అదృశ్య లక్షణాలను దేవుడు ఎక్కడ పెట్టాడో చెప్తున్నాడు అక్కడ పౌలు గారు. ఆ దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, గుణ లక్షణాలు అంటే ఆయన యొక్క నిత్యశక్తి, దైవత్వమును, జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన అది మనకి తెలియజేస్తున్నాయి. దేవుని యొక్క నిత్యత్వము, దైవత్వము, నిత్యశక్తి మనకు అర్థం కావాలంటే దేన్ని చూడాలా? జగతుత్పత్తి మొదలుకొని దేవుడు ఏర్పాటు చేసిన సృష్టిలోని వస్తువులను ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది దేవుని యొక్క అదృశ్య గుణ లక్షణాలు ఎలా ఉన్నాయో. హల్లెలూయా. ఇప్పుడు మనకి దేని గురించి ఆలోచించాలా? ఆకాశము దేవుని యొక్క అదృశ్య లక్షణం. హల్లెలూయా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, యూనివర్స్, గ్రహాలు దేవుని యొక్క అదృశ్య లక్షణాలు. హల్లెలూయా. సముద్రము దేవుని యొక్క అదృశ్య లక్షణము. సముద్రము లోపల ఉన్నటువంటి జీవరాశులు, జలచరములు దేవుని యొక్క అదృశ్య లక్షణము. జంతువులు అవన్నీ కూడా దేవుని యొక్క అదృశ్య లక్షణం. హల్లెలూయా. ఇవన్నీ అయిపోయిన అది మొదటిది మహోన్నత కళాఖండంలో. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేశాడు? ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు ఆయన 5 రోజుల్లో? ఇవన్నీ కూడా ఎందుకు చేశాడంటే 6వ దినమున ఒక మహోన్నతమైన కళాఖండాన్ని చేయబోతున్నాడు. ఏం సార్? 6వ దినమున ఒక మహోన్నతమైన కళాఖండం, ది మాస్టర్ పీస్. దేవుడు ఒక మహోన్నతమైన ఒక కళాఖండాన్ని, ఆయన శిల్పాన్ని చిక్కబోతున్నాడు అక్కడ, తన స్వరూపమందు తన పోలిక చొప్పున. ఆమేన్. అలా చేయబడిన దాని కొరకు 5 రోజుల్లో ఆయన తన యొక్క సృష్టిని సమస్తం కూడా ఆయన శిల్పించాడు, నిర్మించాడు. 6వ దినమున దాన్ని శిల్పించాడు, 2వ అధ్యాయములో ఆయన నిర్మించాడు. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇలా చేసి దేవుడు ఏం చేశాడు? ఇలా చేసి ఒక మాట అంటున్నాడు చూడు. ఎక్కడంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దాని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఆ శిల్పం గురించి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు. మాట గమనించి ఒకసారి చదవండి. పౌలు గారు కూడా అంటున్నాడు ఎలా నిర్మిస్తున్నాడో దాన్ని. ఎవరండి? మనమందరమును దేవుని యొక్క శరీరములో అవయవ భాగాలై ఉన్న మనమందరము ప్రభువగు ఆత్మ చేత ఆ దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపముగా మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఎందుకు మనం మార్చబడాలి ఇప్పుడు? ఎందుకంటే ఆయన ఒక మహోన్నతమైన కళాఖండాన్ని ఆయన ఆది కాండములో చేసి వారికి మధ్య ఆయన ఒక గీత అనబడే ఒక దుర్గాన్ని ఉంచి వారిని ఆయన సృజించి, శిల్పించి, నిర్మించి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మహోన్నత కళాఖండాన్ని చూసుకొని ఆయన సంతోషంగా ఉన్నాడు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అది సాతానుడికి నచ్చలేదు. సాతానుడికి అది చాలా ఇబ్బందికరంగా ఉంది. సాతానుడు దేవుని యొక్క కార్యాలని ఎల్లప్పుడూ చెడగొట్టడానికే వాడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇలా ఉన్న వారిని మోసగించబడడానికి సాతానుడు సర్పము యొక్క శరీరములో ప్రవేశించి అక్కడ దేవుని యొక్క బలమైన దుర్గాన్ని ఆ ఇద్దరు కూడా దాటి
చనిపోనట్లుగా వాడు చేశాడు అక్కడ. హల్లెలూయా. మనకు అర్థమైందా? వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దాని గురించి నేను ఒక కోడ్ చదివి నేను ముగిస్తాను. మీరు చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా. మహోన్నత కళాఖండం అనే వర్తమానంలో దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త అంటున్నాడు, అక్కడ జరిగిన సంఘటన గురించి 37వ పేరాలు అంటున్నాడు. మీరు చూడండి నా సహోదరి సోదరు, గమనించండి. నేను చదువుతాను, మీరు తర్వాత వెళ్ళి కావాలి చదువు. 37వ పేరాలు అంటున్నాడు ఆ యొక్క వర్తమానంలో. హల్లెలూయా. ఇప్పుడు ఈ కళాఖండమును చూడండి. ఏ కళాఖండం అంటే ఏదోనులో తయారు చేయబడినట్టు దేవుని యొక్క మహోన్నత కళాఖండం. మొట్టమొదటి కళాఖండం ఎవరు అంటే ఆదాము శ్రీమతి ఆదాములు. హల్లెలూయా. దాన్ని అంటున్నాడు దేవుని యొక్క దూత. ఏమన్నాడు? ఇప్పుడు మీరు ఈ యొక్క కళాఖండమును చూడండి. మోసగాడు సాతానుడు గోడలను దాటి వచ్చి ఈ కళాఖండమును చెరుపు కలుగు చేశాడు. ఏం చేశాడు? చెడగొట్టాడు. దేన్ని దాటుకొని? దేవుని యొక్క గోడలను దాటుకొని. దేవుని యొక్క గోడల్ని దాటుకొని వచ్చాడు. చెరుపును కలుగు చేసెను. దాన్ని ఎట్లు చేసిన వివరముగా చెప్పెదను. దేవుని వాక్యమే ఆ కళాఖండమునకు గోడగా ఉన్నది. ఏంటి సార్ చెప్పండి? ఈరోజు కూడా మనకి కళాఖండం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే, ఈ గడియ వర్తమానమే. ఆమేన్ ఆమేన్. ఆ గోడలను దాటి వచ్చినట్లుగా సాతానుడు చేశాడు. ఆ కళాఖండం ఏదో కదా కానీ గోడగా ఉన్నది. ఈ కుటుంబమునకు వాక్యమే దుర్గము. ఆ కుటుంబానికి ఏది దుర్గము? ప్రతి ఒక్క కుటుంబానికి ఏది దుర్గము? ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క సంఘానికి, ప్రతి ఒక్క విశ్వాసకి, ప్రతి ఒక్క మనుషుడికి, ప్రతి ఒక్క పురుషుడికి, ప్రతి ఒక్క స్త్రీకి, ఎవరైనా సరే, అది సంఘ కాపురైనా, ప్రవక్త అయినా, వర్తమానికుడైనా, అపోస్తులుడైనా, విశ్వాసి అయినా, సువార్థికుడైనా, ఎవరైనా సరే వారికి ప్రకారం ఏంది అంటే వాక్యమే. వాక్యమే వారి యొక్క దుర్గము. హల్లెలూయా. కుటుంబమునకు వాక్యమే దుర్గము. సంఘమునకు వాక్యమే దుర్గము. విశ్వాసికి వాక్యమే దుర్గము. హల్లెలూయా. కానీ దానిని బద్దలు చేసినందున సాతానుకు చోటు దొరికింది. తినవద్దన్న వృక్షఫలమును చెయ్యొద్దన్న పనిని చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వృక్షఫలములు తిన్నారో ఇద్దరికి ఏమొచ్చిందట? మరణము. వారి యొక్క జీవితంలోకి ప్రవేశించి, వారి కుటుంబంలోకి ప్రవేశించి. అందుకే మొదటి మరణము ఆదాము శ్రీమతి ఆదాములకు వస్తే, రెండవ మరణము కయ్యూనుకు వచ్చింది. భౌతికంగా క్షమించండి, హేబేలుకు వచ్చింది. హల్లెలూయా. కయ్యూను ద్వారా చంపబడ్డాడు తన తమ్ముడైన హేబేలు. అవును కదండి? అందుకే సాతానుడికి చోటు దొరికెను. ఆ సంగతులను గురించి నాకు నమ్మకమేమిటో మీకు తెలియను, కాబట్టి నేనేమి చెప్పనక్కరలేదు. కళాఖండం ఏమైపోయిందంటే బద్దలైనది. దేవుని యొక్క మహోన్నత కళాఖండం ఏమైందంట అంటే దేవుడు తయారు చేసిన మహోన్నత కళాఖండం ఏంటంటే ఆదాము శ్రీమతి ఆదాము. హల్లెలూయా. దేవుని యొక్క మహోన్నత కళాఖండము ఎవరంటే ఆదాము. మహోన్నత కళాఖండం బద్దలైపోయింది. పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ మహోన్నత కళాఖండం ఏమైంది? ఇప్పుడు కూడా బద్దలైపోద్ది. దుర్గం ఏమైపోద్ది? కూలిపోద్ది. చుట్టూ ప్రకారం ఏమైపోద్ది? కూలిపోద్ది. ఆ విశ్వాసి ఏమవుతాడంటే పడిపోతాడు. హల్లెలూయా. ఇక్కడ ఆదాము శ్రీమతి ఆదాములు ఇద్దరు కూడా పాపమునకు పడిపోయారు. శ్రీమతి ఆదాము ద్వారా ఆదాము కూడా పాపములో ప్రవేశించాడు. హల్లెలూయా. చూడండి, తన కుటుంబమగు ఈ కళాఖండము పతనమగుటకు ఈ గొప్ప శిల్పి చూశాడు. తన కుటుంబము పతనమవ్వడం దేవుడికి కుటుంబం అట. ఎవరు? ఆదాము శ్రీమతి ఆదాములు. ఏమండి, అందరం వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని యొక్క కుటుంబం ఎవరంటే ఆదాము శ్రీమతి ఆదాములు. ఆయన కుటుంబం పతనమవడం ఎవరు చూశారు? ఆ శిల్పి చూశాను అంటున్నాడు ఇక్కడ. ఆ గొప్ప శిల్పి చూచెను, దాన్ని అలాగూ నాశనములో విడిచిపెట్టుటకు ఆయనకి ఇష్టం లేదు.
ఇష్టం ఉందా దేవుడికి? ఎవరైనా పడిపోయారు, ఎవరైనా తప్పిపోయారు, ఎవరైనా గుంటలో పడుతుంటే గుంతలో పడిన వాడిని చూసి ఎక్కిరిచ్చేవాడు ఎవరంటే మూర్ఖుడు. జాలి కరుణ దయగలిగిన వాడు ఏం చేస్తాడంటే చేతులెత్తి ఇచ్చి పైకి లేవనెత్తడానికి ఇష్టపడతాడు. కానీ వాడు ఇంకా ఇదైపోవాలని మాట్లాడేవాడు ఎవరు అంటే దుష్టుని సంబంధి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన దానిని అలాగూ నాశనములో విడిచిపెట్టుటకు ఆయనకి ఇష్టం లేదు దేవుడికి. ఆదామవలిద్దరూ కూడా పడిపోతే, హల్లెలూయా, ఆ కుటుంబం పడిపోతే ఆయనకి ఇష్టం లేదు. వెంటనే ఆయన దాన్ని కట్టుటకు పని చేయసాగెను. అంటే ఇప్పుడు మహోన్నత కళాఖండం పడిపోతే ఆయన ఏం చేశాడు? ఆయనేమి ఆ పోతే పోయినాడులే, ఏమైతే అయిపోయినాడులే, ఏమైపోతే ఉంది అని అనుకోవడం లేదు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. కుమారుడు చెడిపోయాడు, కుటుంబంలో ఉండే కుమారుడు తప్పిపోయాడు. కుమారుడు ప్రొడిగల్స్ అనే వర్తమానంలో కుమారుడు తప్పిపోయి లోకంలోకి వెళ్ళిపోతే తనకు సంబంధించిన యావత్ ఆశ తీసుకొని లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే తండ్రి ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఏమి చేస్తున్నాడు అంతా తండ్రి చూస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అందుకని తండ్రి పోతే పోయినాళ్ళని తండ్రి విడిచిపెట్టలేదు అక్కడ. హల్లెలూయా. తండ్రి ఏం చేస్తున్నాడు అంటే కుమారుడు కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే తండ్రి చెప్పినప్పుడు కుమారుడు వినలేదు అక్కడ, అంతే కదా. ఇప్పుడు తండ్రి చెప్పినప్పుడు కుమారుడు వినలేదు కాబట్టి ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? అతని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కుటుంబం పడిపోయినప్పుడు వారి కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే మరలా పనిని చేస్తూ ఉన్నాడు. పడిపోయిన గుడారాన్ని మరలా కట్టడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పని చేయసాగెను. ఎప్పుడు అది ఆ విధంగా నశించిపోయినట్టుండుట ఆయనకి ఇష్టం లేదు. ఆయన దేవుడు కనుక ఓడిపోడు. కనుక ఆయన వెంటనే పనికి ఉపక్రమించెను మరియు తన స్వరూపములో మానవుని మరలా నిర్మించసాగెను. దేవుడు ఏం చేశాడు? మరలా తన స్వరూపంలో మరలా మానవుని. అది మొదటి మహోన్నత కళాఖండం పడిపోయింది. ఇప్పుడు మరలా దేవుడు ఏం చేశాడు? ఆదామవలిద్దరు పడిపోయిన తర్వాత మరలా ఇంకొక దాన్ని ఆయన నిర్మించడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. ఆమేన్. ఆ నిర్మాణమే ఎవరంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమైందా? అదే మన యెషయా గ్రంథం 53 అధ్యాయంలో చదివింది. ఏంది? ఆ 2 మహోన్నత కళాఖండం గురించి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. సమయం ఉంటే, లేదంటే ఇంకొక రోజు కూడా చూద్దాం. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే ఒక భౌతిక సంబంధమైన శిల్పి ఒక శిల్పాన్ని నిర్మించి దాని గురించి మనుషులందరూ పొగుడుకునేటట్లు ఎలా చేశాడో, ఒక శరీర ఇచ్చల ద్వారా తయారు చేయబడిన వ్యక్తికే అటువంటి శిల్పాకారుడు అనే పేరు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ సృజించినటువంటి శిల్పాకారుడైన దేవుడు దానికన్నా ఉన్నతమైనటువంటి శిల్పాన్ని ఆయన మహోన్నత కళాఖండాన్ని నిర్మించాడు. అదేంటంటే మొదటి సృష్టి, రెండవది ఆదాము శ్రీమతి ఆదాము. వారు పడిపోయినా కూడా దేవుడు విడిచిపెట్టలేదు. వారి కొరకు మరలా దాన్ని ఆయన మరలా దేవుని స్వరూపం, దేవుని పోలికను తీసుకురావడానికి ఆయనే భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఒక పరిపూర్ణ మానవుని స్వరూపముగా ఆయన ఈ యొక్క లోకంలో తను తాను సమర్పించుకున్నాడు. అదే మనం 53 అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం మనం చదువుతాం. దేవుని చిత్తం అయితే వచ్చి వరం చూద్దాం. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.